ఏపీలో ఇప్పటిదాకా వృద్ధాప్య పెన్షన్ రాలేదు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు రాలేదండి? వస్తుందిగా వృద్ధాప్య పెన్షన్, ఎందుకు రాలేదు? ఆగిపోలేదే. వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు కదా, ఆగిపోలేదు కదా. రాలేదని ఎట్లా అంటున్నారు మీరు? వస్తుందా? వస్తుంది కదా. అంటే రాలేదని మీరు ఎట్లా, మీకు ఎట్లా తెలుసు? వృద్ధాప్య పెన్షన్ రాలేదని ఎవరు చెప్పారండి? జనాల అభిప్రాయం అది. జనాలంటే ఈ వృద్ధాప్య పెన్షన్ ఆగలేదుగా, ఆగితే కదా మీరు ఆగిపోయింది అంటానికి. వృద్ధాప్య పెన్షన్ ఇంకా పెంచిస్తున్నారు కదా. 2000 ఇచ్చేది 2250 ఇస్తున్నారు కదా. పెంచిస్తున్నారు, ఆగిపోయింది ఎక్కడ? ఇంకా డబ్బులు ఎక్కువ చేసి ఇస్తున్నారు కదండి. జూలై 1వ తారీఖు రావాల్సిన వృద్ధాప్య పెన్షన్ 1వ తారీఖు రావాలి, జూలై 8కి మార్చారు. వైఎస్ఆర్ జయంతి అనేసి. అది కరెక్ట్ అంటారా, తప్పంటారా? అది కరెక్టే కదా. వైఎస్ఆర్ మహానాయకుడు, ఆ మహానాయకుడు పుట్టినరోజు ఇవ్వటం ఇంకా మంచిదే కదండి. అంటే మామూలుగా జూలై 1వ తారీఖు వస్తాయని అందరూ ఆశపడతారు. ఆశపడలేదు కదా ఎవడు. జూలై 8 కావాలని అనుకుంటున్నారు అందరూ. అందరూ అలా ఎందుకు అందరూ అనుకుంటున్నారు. రాజశేఖర రెడ్డిని తలుచుకొని జూలై 8 ఇస్తే బాగుండు అనుకుంటున్నారు అందరూ. ఒక మహానాయకుడు జయంతి రోజు ప్రతి ఒక్కరూ 1వ తారీఖు వస్తే రావాలనుకుంటారే కానీ 8వ తారీఖు వరకు వెయిట్ అనుకోరండి. రాజశేఖర రెడ్డిని తలుచుకొని 8 కావాలనుకుంటున్నారు కాబట్టి 8 చేస్తున్నారు. అలాగే ఆ పథకానికి కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుకాను పెడతాను. అదేమన్నా కొత్త పథకమా, పాత పథకమే కదా? పాతదైనా పెడితే తప్పే ఉందండి. చంద్రన కానుకలను ఎట్లా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు మొన్నటి దాకా? దాని మీద ఎవరైనా విమర్శించారా? చంద్రన కానుకలని పెట్టుకోవచ్చా? బతికినోడి పేరు అందుట్లో. ఆయన చనిపోయిన మహానాయకుడు అతను. రాజశేఖర రెడ్డి అంటే ఎంతో మేలు చేసి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసినాడు. ఆయన పేరు పెట్టుకొని ఇస్తే తప్పే ఉంది. ఆయన గురించి ఇవాళకి కూడా జనం మర్చిపోలేదుగా. చనిపోయినా కూడా బతికుండోళ్ళు లెక్క చూసుకుంటున్నారు ఆయన్ని. అదే మన చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు జూలై 1వ తారీఖు వస్తే ఇంటికి వచ్చి మరీ ఇచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి ఏమీ ఇలా. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల పరిపాలనలో జనము అనే కార్యక్రమం పెట్టి 4 నెలలకు ఒకసారి పెట్టి 2 నెలలకు ఇచ్చేవాడు. మళ్ళీ 4 నెలల తర్వాత పెట్టి 2 నెలలకు ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చూసి చెప్పేది వినండి. మళ్ళీ 4 నెలలకు ఒకసారి వచ్చి 2 నెలలకు ఇచ్చేవాడు. సంవత్సరానికి 75 రూపాయలు. అప్పుడు 6 నెలలతో సరిపించేవాడు. 6 నెలలకు పెన్షన్ ఉండేది కాదు. చంద్రబాబు 9 సంవత్సరాల్లో సంవత్సరానికి 6 నెలలే పెన్షన్ వచ్చింది. చూడండి ప్రూఫ్ కూడా. జన్మభూమి కార్యక్రమం పెట్టి 2 నెలలకు ఇచ్చిపోయేవాడు. మళ్ళీ 4 నెలల తర్వాత జన్మభూమి కార్యక్రమాన్ని 2 నెలలకు ఇచ్చేవాడు. 3 సార్లు 3 రోజులు 6 నెలలకే ఇచ్చి 6 నెలలు అసలు ఎగేసేవాడు. పల్లెటూళ్ళలో పోయి 5 సార్లు ఇచ్చాడు తెలిసిద్ది. 6 నెలలతోనే సరిపించిన రోజులు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు పరిపాలనలో. మోసం చేశారా? మోసం చేస్తేనే కదా 2004లో ఓడించింది. 2004లో అతన్ని ఓడించింది మోసం చేశాడనే కదా. 2004, 2009లో కూడా ఓడించారు కదా. మోసం చేసిన నాయకుడైనా కదా అండి ఓడించింది. రాజశేఖర రెడ్డి గారు చెప్పినవి చేశాడు, చెప్పనివి చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినవి చేస్తున్నాడు, చెప్పనివి కూడా చేస్తున్నాడు. ఇప్పుడు పిల్లలకి 10th వరకు అన్నాడు, ఇంటర్ వరకు కూడా పెంచాడు అమ్మఒడి పథకం. ఇప్పుడు బీసీలకి, ఎస్సీలకి 60,000 ఇస్తా అన్నాడు ప్రతి మహిళకి. 45 ఏళ్ళ కానీ 60 ఏళ్ళ లోపు వాళ్ళకి 60,000 ఇస్తానన్నది ఇప్పుడు 75,000 ఇస్తున్నాడు. చెప్పిన కాడికి ఎక్కువ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు లాగా మాట తప్పేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. నీకు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఆడిచ్చాడండి. 3 సభలు ఇచ్చాడు. మొత్తం ఒకసారి ఇస్తానన్నాడు. ఎంత రుణమాఫీ ఉంటే అంత ఇస్తేస్తా అన్నాడు. మళ్ళీ దాన్ని 1,50,000 అన్నాడు. 1,50,000 5 వాయిదాలు ఇస్తా అన్నాడు. 5 సంవత్సరాలైనా 3 వాయిదాలు ఎందుకు ఆపాడు? నువ్వు మహిళలకి, డాక్రా మహిళలకి 10,000 పసుపు కుంకుమ అన్నాడు. పసుపు కుంకుమ 10,000 కూడా వాళ్ళకి పావల వడ్డీలకి వెనక్కి 5 సంవత్సరాలు. ప్రతి మహిళకి 25 ఏళ్ళు రావాలి డబ్బులు. 25 ఏళ్ళు ఆపుకొని 10,000 పసుపు కుంకుమ పేరుతో ఇచ్చాడు. అప్పుడు ప్రతి మహిళను 15,000 మోసం చేసినట్టే కదా. ప్రతి మహిళకి 15,000 రూపాయలు మోసం చేశాడు. 25,000 ఆపుకొని 10,000 పసుపు కుంకుమ కానీ ఇచ్చాడు. అందుకే కదా తిప్పికొట్టింది మహిళలందరూ. ఒక్క మహిళ ఓటేయలేమన్నా. చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో 65 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, అది కాస్త 5 సంవత్సరాలు తగ్గించి జనాలకు మంచి చేశాడనేసి
60 ఏళ్ళకే వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడేమో అసలు తగ్గించినప్పుడు ఒక 6 లక్షల మంది పెరిగారు. కనీసం వాళ్ళ అసలు వాళ్ళ లెక్కాచారంగా ఏం చేయలేదు. ఇప్పటిదాకా ఇస్తున్నారు పెన్షను 60కే చేశాడు. ఇప్పుడు 67 వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్క తీసుకోవాలి. నెలలోనే వస్తాయా? వాళ్ళకి నెలలోనే ఇవ్వగలుగుతాడా? వాళ్ళ లెక్క రావాలి కదా, ఎంతమంది ఉన్నారు 67 వాళ్ళు. దాన్ని తీసుకొని మొత్తాన్ని కూడుకోవాలంటే టైం పట్టింది కదా. నీకు ఇప్పుడు ఒక గెలిచిన రోజు ఇస్తాడా 67 వాళ్ళకి? సీఎం గారు చూసుకోరు కదా, కింద ఉండే వాళ్ళు చూసుకోవాలి కదా. చూసుకుంటారు కదా. నెల అయింది ఇప్పటిదాకా. నెల అంటే నెల ఎక్కడే, నెల అయింది. ఇప్పుడే కదా పరిపాలన మొదలైంది. నెల రోజులు అయిపోయింది. నెల రోజులకే అయిద్దా పని? కింద వాళ్ళని మొత్తం తీసుకోవాలి కదండి, అప్లికేషన్లు పెట్టుకోవాలా, మళ్ళీ వాళ్ళు రావాలి కదా పెన్షను. అప్పటికప్పుడు ఎట్ట ఇది తయారైద్ది? ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే కదా ఓట్లు వేశారు. 60 సంవత్సరాలది కాస్త 60కి తగ్గించారు, మాకు కూడా వస్తాయని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. జూలై 1వ తారీఖు మాకు కూడా వస్తాయనేసి. ఎక్కడ వచ్చాయి వాళ్ళు? అసలు వారి గురించి అసలు బయట కూడా టాక్ లేదు. అసలు వాళ్ళ గురించి ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా చెప్పలేదు ఇంతవరకు. పెన్షన్లు పెడుతున్నారు, మండల ఆఫీసులో పోయి మొత్తం అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. అవన్నీ పరిశీలించి మొత్తం అందరికి ఇస్తారు ఇంకో నెలలో. ముందు పరిశీలించాలి కదా. నీ పరిశీలన. ఈ నెల రోజులు ఏం చేశారు? నెల రోజులు ఏం చేశారు? నెల రోజులు ఏం చేశారండి? నెల రోజుల్లోనే అయిద్దా పని? నెల రోజుల్లోనే పని అయిద్దా? పైన ఉండే ప్రభుత్వం మారచ్చామా అని ఆఫీసర్లు మారాలి కదా. అక్కడ ఆఫీసర్లు మారితే కొత్తగా వచ్చేవాళ్ళు నెల రోజుల్లో అయిద్దా? పాత వాళ్ళకు మామూలు కొని వచ్చేస్తున్నాయి కదా. కొత్త వాళ్ళకి రావాలంటే మొత్తం తీసుకోవాలి కదా లిస్టు. ఎంతమంది ఉండారా 67 వాళ్ళు నిన్నోళ్ళు అని మొత్తం లిస్టు తీసుకొని అందరికి ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పెంచుకుంటా 3 ఏళ్ళు చేస్తా అన్నాడు. 5 సంవత్సరాల్లో పెంచుకుంటా 3 ఏళ్ళు చేసేది 3 సంవత్సరాలకే పెంచి 3 ఏళ్ళు చేస్తున్నాడు. అంటే సంవత్సరానికి 200 పెంచుతానని మేనిఫెస్టోలో పెట్టాడు. ఇప్పుడు 250 లెక్కన పెంచుకుంటూ 3 సంవత్సరాలకే 3 ఏళ్ళు అయ్యేట్టు చేస్తున్నాడు. ఇంకా మేలే చేస్తున్నాడు కదా. ఆయన కీడేం చేయట్లేదు కదండి, జనానికి మేలు చేస్తున్నాడు కదా. అందరికీ రావాలి కదా. అందరికి వస్తున్నాయి. తెలుగుదేశం గవర్నమెంట్లో 75 ఏళ్ళు 80 ఏళ్ళు నిన్న వాళ్ళకి కూడా రాల. 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా పెన్షన్ లేదండి తెలుగుదేశం గవర్నమెంట్లో. వాళ్ళ కార్యకర్తలకే తప్పితే పెన్షన్ లేదు. కార్యకర్తలకు మాత్రమే జనభూమి కమిటీ అనేది ఉండేది ఊళ్ళో. ప్రతి ఊర్లో కూడా పెట్టారు కదా గ్రామ వాలంటీర్లు అనేసి. అది కూడా చంద్రబాబు అది గవర్నమెంట్ లెక్కలో పెడుతున్నారు. అక్కడ రాజకీయ నాయకులు కాదు వాలంటీర్లు అంటే, గవర్నమెంట్ లెక్కలో పెట్టే వాలంటీర్లు వీళ్ళు. వాళ్ళు అట్ట కాదు కదా, పార్టీ నాయకులే జనభూమి కమిటీ. వాళ్ళ మనుషులకు తప్పితే ఏ పనులు జరగలేదు. ఇప్పుడు అట్లా ఉండదు. తెలుగుదేశమా కాంగ్రెసా వైసీపీ అనే ఉండదు. ప్రతి అర్హుడికి అన్నీ అందుతాయి. ప్రతి ఒక్కరికి అందుతాయి. మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఇచ్చిన పథకాల గురించి కానీ, కొత్తగా ఏమైనా పథకాలు అమలు చేద్దామని కానీ, కొత్తగా ఏమైనా ప్లానింగ్స్ లేకుండా ఒక చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? టార్గెట్ చేయలేదండి చంద్రబాబు నాయుడిని. జనానికి మంచి చేద్దామనే ఆలోచన తప్పితే ఒకరిని టార్గెట్ చేయాలని జగన్మోహన్ రెడ్డికి లేదు. జనానికి ఏది చేస్తే మేలు జరిగిద్దా, ఏ పనులు చేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఒకరి మీద టార్గెట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అనే అతను చెయ్యడు. ఎవరి మీద టార్గెట్ పెట్టబెట్టు. ఆయన ఏం చెబుతున్నాడు, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ కులమా ఈ కులమా అనే తేడాలు లేకుండా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ మొత్తానికి అందేట్లు చేయమంటున్నాడు. ప్రతి కార్యకర్తకు కానీ, ప్రతి మినిస్టర్కి కానీ, ప్రతి ఉద్యోగస్తులకు కానీ అందరికీ సమానంగా అందేట్లు చేయమంటున్నాడే తప్ప ఒక పార్టీని టార్గెట్ చేసే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు లాగా జగన్మోహన్ రెడ్డికి ఆ టార్గెట్ పెట్టుకోడు. ప్రజావేదిక కూల్చివేయడం కానీ, ఆ పక్కన ఉండే భవనం కానీ కట్టిండేది అన్ని అక్రమ ఆస్తులు, అక్రమ కట్టడాలని చెప్పేసి ప్రజావేదిక కూల్చేయడం జరిగింది. మీరే చెబుతున్నారుగా అని, నువ్వు చెప్పటం అక్రమం నువ్వే చెబుతున్నావుగా అని వైఎస్ఆర్సీపీలో ఆరోపణ చేశారు, కూల్చేశారు. మీరు అడిగే ప్రశ్నలోనే అక్రమం అని చెబుతున్నారుగా. అక్రమం కూల్చాలిగా. అక్రమం అని చెప్పినప్పుడు కూల్చాలా లేదా? మీరు అడిగే ప్రశ్నకే అక్రమం కూలుస్తున్నారన్నారు. అక్రమం అన్నీ కూల్చాలి కదండి.
ముందు ముఖ్యమంత్రి తప్పు చేస్తే మళ్ళీ వెనక అతను కూడా తప్పు చేయమనా మీ ఉద్దేశం? అంటే ఆ. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారంట. తప్పు చేస్తేనే కదా అక్రమ కట్టడాలు అసలు ఎట్ట కడతారండి? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి, ఒక అక్రమ కట్టడాల్లో నివసించేది ఏంది ముఖ్యమంత్రి? నీకు ఆడనే కనపడతలేదా? ఒక అక్రమ కట్టడంలో ముఖ్యమంత్రి నివసించవచ్చా? నువ్వు ముఖ్యమంత్రి తప్పు చేస్తే కింద జనం ఎందుకు చేయరండి తప్పులు? సామాన్య ప్రజలు తప్పు ఎందుకు చేయరు? ఒక ముఖ్యమంత్రి అక్రమ కట్టడాలు ఉండే కొదం వాళ్ళు ఎట్టుంటారు జనం చెప్పండి. అసలు ముఖ్యమంత్రి ఉండొచ్చు అక్రమ కట్టడంలో? ఇప్పుడు ప్రజావేదిక ఉంది, ప్రజావేదిక కూల్చాడు. అసలు ప్రజావేదిక అనేది ప్రజల కోసమే కదా. ప్రజల కోసం అక్రమ కట్టడాలు కడతారా? నీకు 33 ఎకరాలు రాజధాని తీసుకున్నాడే, ఆడ కట్టుకోకూడదా ప్రజావేదిక? నువ్వు ఆ 33 ఎకరాలు ఎందుకు 33,000 ఎకరాలు ఎందుకు తీసుకున్నట్టు? నీకు అక్రమ కట్టడాలు ఎందుకు కట్టినట్టు? 33,000 ఎకరాలు తీసుకున్నా అక్కడే కట్టవచ్చు కదా ప్రజావేదిక. ఈ అక్రమ కట్టడం ఎందుకు కట్టాలి? అతను కర్రకట్ట మీద ఎందుకు కట్టాలి అక్రమ కట్టడం? దానికి 9 కోట్లు బిల్లు చేసుకున్నాడు. అది 50 లక్షలు కూడా ఖర్చు పెట్టలే. నీకు ఆ రేకులు అవన్నీ ఆడబెట్టారు. జగనేమి బయట బారేలా, మొత్తం ఆడబెట్టి మీ మీడియాకే చూపిస్తాడు ఇది ఎంత చేసిద్దని. 50 లక్షల ఖర్చు అయ్యేదాన్ని 9 కోట్లు బిల్లు చేశాడు. అది కూడా అక్రమే కదా. ఆయన చేసిన అన్ని అక్రమే కదండి. సక్రంగా ఎక్కడ చేశాడు? చంద్రబాబు చేసిన ప్రతి పని అక్రమే, సక్రంగా ఎక్కడ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షలతోనే రాజకీయ కక్ష అసలు జగన్మోహన్ రెడ్డికి లేదండి. చంద్రబాబు లాగా రాజకీయ కక్ష లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ కేసులు పెడితే దాంట్లో చంద్రబాబు కూడా ఇద్దరు కలిసి పెట్టారు కేసులు. కాంగ్రెస్ గవర్నమెంట్ పడిద్దని చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పు జారీ చేసి 4 సంవత్సరాలు గవర్నమెంట్ను కాంగ్రెస్ గవర్నమెంట్ని కాపాడాడు. అలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేయడు. ఇప్పు జారీ చేసి పార్టీకి ప్రతిపక్షాన్ని కాపాడేడంటే చంద్రబాబు ఎంత మంచోడో అర్థం చేసుకోండి మీరు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా కట్టలేదంటారు. అక్రమం కట్టలేదని ఎవరు చెప్పారండి? మీరు అక్రమం కట్టడం కూల్చారు అంటున్నారు, అక్రమం కట్టలేదని ఎట్లా అంటున్నారు మీరు? ఆయన అక్రమంగా కట్టలేదనేసి టీడీపీ నాయకులు అంటారు. టీడీపీ నాయకులు అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో అక్రమంగా కట్టారని చెప్పి ప్రజావేదిక కూల్చేశారు. ఆ భవనాన్ని కూడా కూల్చేయాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ఖాళీ చేసి పెంకులింటేకి వెళ్తాండ్రు. ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ రాజకీయ టార్గెట్ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేయలేదండి రాజకీయ టార్గెట్. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, జనానికి బాగు చేయాలా అని పార్టీ ఆఫీసు, సొంత ఇల్లు అక్కడే కట్టుకున్నారు తాడేపల్లిలో. చంద్రబాబు అక్కడ కట్టుకోవాలా, హైదరాబాద్లో కట్టుకున్నాడు ఇల్లు. అసలు చంద్రబాబు నాయుడు కాడ ఇల్లు లేదు, అద్దెంట్లో ఉండేది ఏంది? నువ్వు ముఖ్యమంత్రికి చేసేవాడి ఒక ప్రజలకు దగ్గరగా ఉండాలని అక్కడ ఉన్నాడేమో. ఊరు ఎక్కడ? హైదరాబాద్లో ఉంటే దగ్గర ఉంటాడా? విజయవాడలో. ఊరు చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? దగ్గరగా ఉండేవాడు సొంత ఇల్లు కట్టుకోవాలి కదండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి సొంత ఇల్లు కట్టుకున్నాడుగా, పార్టీ ఆఫీస్ కట్టుకున్నాడుగా. నీకు అద్దెకున్న దాంట్లో ఆయన దగ్గరగా ఉండాలనే కదా. అద్దె ఎట్లా? అద్దెకుండేది ఏందండి ఇల్లు? నీకు అసలు పరిపాలన ఆడ చెయ్యాలని లేదు, ఊరికి సంపాదించుకుందామని ఉండవు. కానీ లేకపోతే నువ్వు పర్మనెంట్ ఇల్లు ఎందుకు కట్టుకోలేదు? రాష్ట్రాన్ని దోచుకొని ఎక్కడైనా దాచిపెడదామనే ఉద్దేశం తప్పితే నీకు సొంత ఇల్లు కట్టుకొని పరిపాలన చేద్దామని ఆలోచన నీకుందా? లేదు కదా అతనికి. అందరూ ఇల్లు కట్టుకొని స్థిరంగా పరిపాలన చేద్దామని ఉంటే అతనికి లేదు. చంద్రబాబు నాయుడికి స్థిరంగా పరిపాలన చేద్దామని లేదు. ఆడ మొత్తం ఎంతవరకు జిక్కితే అంతవరకు దోచుకొని విదేశాల్లో దాచిపెట్టుకుందామని తప్పితే రెండో ఆలోచన ఆయనకు లేదండి. టోటల్గా చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా కట్టారంటారు. అక్రమం కట్టాడు కదా, అందరికీ తెలుసు కదా. దానికి నోటీసులు కూడా ఇచ్చారు కదా. దేవినేని వాళ్ళ మంత్రి దేవినేని ఉమ్మి అక్రమం కట్టడం అని దాన్ని పడగొట్టాలని ఒకప్పుడు మాట్లాడాడు కదా. వాళ్ళ మినిస్టరే మాట్లాడాడు కదా అక్రమం కట్టడని.